తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో ఒక రకంగా ఉత్తరం వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం వాతావరణ కేంద్ర సమాచారం ప్రకారం చూస్తే కనుక ఇటు విశాఖపట్నం సంబంధించిన ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉంటాయో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా ఇవన్నీ కూడా పూర్తిగా ఎండలు ఎక్కువ అవుతాయి. నిన్నటిదాకా అంటే ఆదివారం వరకు కూడా మొత్తం అంతా 42.5 డిగ్రీలు అంటే 43 దాదాపుగా సరాసరి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్ళు రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి. మరోపక్క తెలంగాణ జిల్లాకు సంబంధించి కనుక తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా వరదలు ఎక్కువగా వేస్తాయని సమాచారం ఉంది. అలాగే అకాల వర్షాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా బాగా ఎండ ఉండి మధ్యాహ్నం ఇద్దరికి కాస్త వాతావరణం అంతా కూడా మేఘావృతమయ్యి ఆ తర్వాత క్యూమోనింబస్ మేఘాల వల్ల అకాల వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాము. మనం చూస్తే ఇక్కడ ఎదురుగాలు అంటే ఈ ఎదురుగాలు మనం చూస్తే కనుక వడగాల్పులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ సమాచారం ప్రకారం చూస్తే కనుక ఇవాళ రేపు ఎల్లుండిలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మరియు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి మండలాల్లో వడగాల్లో వేస్తాయి. అలాగే ఆదివారం చూస్తే కనుక 42 డిగ్రీలు దాటింది. తిరుపతి జిల్లా చూస్తే కనుక 42 అలాగే 43 డిగ్రీల వరకు చేరింది. అటు వైఎస్ఆర్ జిల్లా కూడా అదే పరిస్థితి. ఇంకా రేపటి నుంచి 2 రోజుల పాటు 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. దాదాపు 44-43 డిగ్రీల వరకు వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇక ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణికి సంబంధించి అయితే కనుక ఈశాన్య విదర్భ నుండి మన్నార్ గల్ఫ్ వరకు కూడా తెలంగాణకు సంబంధించి అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా అంటే సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో నీరు విస్తరించి ఉంది. దీంతో దక్షిణ నైరుతి గాలులు ఎక్కువగా ఉంటాయి. ఆ దిశగా గాలులు కూడా కొనసాగుతాయి. వీటి ఫలితంగా రానున్న 2 రోజుల్లో కూడా అంటే ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఉరుములతో కూడిన జల్లులు కూడా ఉంటాయి. అయితే ఈదురుగాలు మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వీచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఎండ ఇవాళ మధ్యాహ్నానికి అయితే 42 డిగ్రీల వరకు ఉంది. ఈ ఎండ 2 రోజుల పాటు అంటే ఇవాళ చూస్తే సోమవారం, తర్వాత రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం ఈ 3 రోజుల పాటు కూడా ఇదే మాదిరి ఎండలు ఉంటాయి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఈస్ట్ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వరకు ఇదే వాతావరణం ఉంటుంది. రాయలసీమ ప్రాంతాల్లో క్రమంగా వేడి ఎక్కువ అవుతుందని చెప్పి వాతావరణ శాఖ సమాచారం అందిస్తుంది. ఏదైనప్పటికీ ఈ 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండల వేడి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది.